లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. ఈ లిక్కర్ స్కాములో ముగ్గురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాసుదేవరెడ్డి కావచ్చు, రాజు కసిరెడ్డి కావచ్చు, అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్, ఇలా ముగ్గురిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. మొదటి పొలిటికల్ అరెస్ట్గా మనం సునీల్ అరెస్ట్ని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి సునీల్ మొదటి అరెస్టులో. అయితే ఇప్పుడు ఈడీ అధికారులు కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లోనూ అలాగే సునీల్ ఇంట్లో సోదాలు చేసినప్పుడు వాళ్ళకు ఒక ఫోన్ దొరికింది. సో ఆ ఫోన్లో డేటాను పరిశీలిస్తున్నప్పుడు వారికి ఒక హవాలాకు సంబంధించినటువంటి ఆధారం దొరికింది. హవాలా అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, సినిమాల్లో చూస్తాం చూడండి. ఏదైనా ఒక నోటుని 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు చింపేసి ఒక మొక్క ఇచ్చి ఆ మొక్కను తీసుకెళ్లి వేరే చోట ఇస్తే మనకు డబ్బు ఇచ్చేస్తారు. హవాలా అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా ఇక్కడ హవాలా ఏజెంట్కి ఇచ్చేస్తే హవాలా ఏజెంట్ మనకు ఒక నోటు మొక్క చింపిస్తాడు. ఇది పాతకాలం నుంచి నడుస్తున్నటువంటి పద్ధతే. సో ఒక నోటు మొక్క చింపేసిస్తాడు. మనకి డబ్బు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఏజెంట్కి నోటు మొక్క చూపిస్తే మనం ఎంత మొత్తంలో అయితే ఇక్కడ డబ్బు ఇచ్చామో అంత మొత్తంలో తిరిగి ఇచ్చేస్తారు. కమిషన్ లెవెల్ ఉంటే మినహాయించుకుని డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. అంటే మనం డబ్బుని ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న డబ్బు ఇక్కడ ఏజెంట్కి ఇచ్చేస్తాం, మనకి ఎక్కడ కావాలితే అక్కడ ఏజెంట్ దగ్గరికి వెళ్ళిపోయి తీసుకుంటాం. సో ఇది హవాలా మార్గం. దీన్నే హవాలా ద్వారా పెట్టుబడులు పెట్టడం అని కూడా మనం మాట్లాడతాం. సో దీనికి సంబంధించినటువంటి ఒక నోటు ముక్క, ఒక కరెన్సీ నోటుకు సంబంధించినటువంటి ఒక ముక్క ఆ ఫోన్లో దొరకటంతో ఈడీ అధికారులకు ఒక బలమైన ఆధారం దొరికింది. ఈ ఒక్క నోటు ముక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది గన ఈడీ తేల్చగలిగితే దీనిలో అనేక ప్రశ్నలకు సమాధానం దొరకటమే కాకుండా ఆల్మోస్ట్ ఈ లిక్కర్ స్కామ్ మొత్తం కూడా ఒక కొలిక్కి వస్తుందని చెప్పి ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే వైసీపీ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఎక్కడ ఈడీ దీన్ని తీగలాగితే డొంక గదులుతుందని ఒక భయం. ఆల్రెడీ కారుమూరి నాగేశ్వరరావుని విచారణకి రావాలని నోటీసులు కూడా జారీ చేశారు. త్వరలోనే మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుని కూడా పిలవబోతున్నారు. బహుశా ఈసారి పిలిస్తే అరెస్టు చేస్తారనే అనుమానం కూడా ఉంది. ఎందుకంటే సునీల్ కూడా విచారణకు పిలిచి ఆ తర్వాత అరెస్టు చేసి ప్రస్తుతానికి జైలుకు పంపారు. సో కారుమూరి నాగేశ్వరరావును కూడా విచారణకు పిలిచి అరెస్టు చేస్తారనే ఊహాగానాలు ఆల్రెడీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఈ హవాలా నోటు వ్యవహారం ఉందో ఇది తీవ్ర చర్చగా మారింది. సో ఈడీ అధికారులు కూడా ఈ హవాలా నోటు ఫోటో ఎక్కడ నుంచి వచ్చింది, ఆ ఫోన్లోకి వీళ్ళు తీసిన ఫోటోనా లేదా వాట్సాప్ ద్వారా లేదా మెయిల్ ద్వారా ఇతర వాటి ద్వారా వస్తే వీళ్ళు డౌన్లోడ్ చేశారా? సో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, కారుమూరి సునీల్ కావచ్చు, సో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి హవాలాకు సంబంధించినటువంటి నోటు ముక్క అది. సో ఇది ఇప్పుడే వైసీపీకి ఆ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారమే ఈ హవాలా వ్యవహారం. ఎప్పటి వరకు ఈడీ అధికారులు హవాలా మార్గంలో నడిపారు, ఆస్తులు కొన్నారు, ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పారు. దేనికి కూడా ప్రత్యక్ష ఆధారం అనేది ఇప్పటి వరకు దొరకలేదు. బట్ ఇప్పుడు ఏదైతే హవాలాకు సంబంధించినటువంటి నోటు దొరికిందో దీనిని ఈడీ బలమైన ఆధారంగా భావిస్తుంది. సో దీని కూపీ లాగితే ఈ లిక్కర్ స్కామ్లో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కారుమూరి నాగేశ్వరరావు కానీ సునీల్ కానీ ఎటువంటి సమాధానం కూడా చెప్పినట్టుగా లేరు. దీనికి సంబంధించి ఈడీ అయితే ఇప్పటి వరకు ఏమీ బయట పెట్టలేదు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏదైనా చెప్పారా లేదా ప్రశ్నించాల్సి ఉందా అనే విషయాలు అయితే ప్రస్తుతానికి ఈడీ బయట పెట్టలేదు. కానీ ఈ హవాలా కరెన్సీ నోట్ అనేది ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆ నోటు ముక్క తేల్చనుంది హవాలా లెక్క, ఈడీ దర్యాప్తులో అనూహ్యంగా లభ్యమైన ఫోటో, మద్యం రవాణా కుంభకోణంలో కీలక ఆధారం, నేడు ఈడీ ముందుకు మాజీ మంత్రి కారుమూరి. సో ఆయన్ని ఈరోజు విచారణకు పిలిచి అరెస్టు చేస్తారనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తులో యాదృచ్ఛికంగా దొరికిన ఓ హవాలా నెంబర్ కీలకంగా మారింది. దీని ద్వారా అనేక లావాదేవీలు జరిగినట్లు, ఇంకా చాలామందికి ఈ హవాలా నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. మద్యం రవాణా కేసు నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో లభించిన హవాలా ఆధారం ఇప్పుడు 195 కోట్ల కుంభకోణంగా
లెక్కగట్టిన ఈడీ కేసుతో పాటు మరెన్నో కేసుల చిక్కుముడిని విప్పనున్నట్లుగా సమాచారం. వాస్తవానికి ఈ రవాణా మొత్తం మద్యం కుంభకోణం కాదు, ఇది కేవలం మద్యంలను డిస్టిలరీలకు అంటే ఏదైతే మద్యం షాపులకు రవాణా చేశారో దానికి సంబంధించినటువంటి కుంభకోణం 195 కోట్లుగా లెక్కగట్టారు. ఈ 195 కోట్లతో పాటు ఇప్పటి వరకు ఈ ఈడీ విచారణలో బయటపడని అనేక మంది పేర్లు ఈ హవాలా నోటు వ్యవహారం తేలితే బయటపడుతుంది. ఈ 195 కోట్ల రూపాయల చిక్కుముడి కూడా బయటపడుతుంది. అంటే ఈ హవాలా నడపడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కదా, అంత ఆషామాషి వ్యక్తులు నడపలేరు. అసలు దీని వెనక ఉన్న వ్యక్తి ఎవరు, ఈ హవాలా నోటు ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది పట్టుకుంటే ఆ వ్యక్తికి ఎవరు ఇచ్చారో ఈ సొమ్ము, లేదా ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇచ్చారో, అలా ఎంతమంది వైసీపీ నేతలు ఇచ్చారో, లిక్కర్ మెయిన్ స్కామ్లో కూడా ఇలాగే హవాలా మార్గంలో నడిపారా, కేవలం ఈ సొమ్ము మాత్రమే హవాలా మార్గంలో నడిచిందా, ఇలాంటి అనేక అనుమానాలకు సమాధానం ఆ వ్యక్తి దొరికితే బయటపడుతుంది. సో ఈడీ అధికారులు ఆ కోణంలోనే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మనకి ముగ్గురిని అరెస్ట్ చేశారు, మనందరికీ తెలిసిన విషయమే. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు నాగేశ్వరరావు, సునీల్ కుమార్ల ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులకు అనూహ్యంగా ఒక కీలక ఆధారం లభించింది. వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి ఫోన్ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క కనిపించింది. సాధారణంగా కరెన్సీ నోటును కూడా మనం అనుకున్నట్టు చింపరు, దాన్ని ఒక నెంబర్ బేస్గా చింపుతారంటే ఏదో ఒక పక్కన ఒక అంచనాతో చింపుతారంటే సగం నెంబర్లు ఒక ముక్కలో వచ్చేటట్టు, సగం నెంబర్లు ఒక ముక్కలో వచ్చేటట్టు ఒక పద్ధతి ప్రకారం చింపుతారు. సో అలా చింపినటువంటి కరెన్సీ నోట్ అయితే దొరకలేదు, బట్ దాని ఫోటో అయితే దొరికింది. గతంలో ఏంటంటే కరెన్సీ నోటు డైరెక్ట్గా చూపిస్తేనే తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం వాళ్ళ చేతిలో పెడితేనే వాళ్ళు డబ్బు ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, మారింది. ఇలాగ కరెన్సీ నోట్లు అయ్యి ఆ మొక్కలో తీసుకెళ్ళడం కూడా ప్రమాదమేనని చెప్పి కేవలం ఫోటోల ద్వారానే వ్యవహారం మొత్తం కూడా నడుపుతున్నారు. ఒకవేళ ఈ హవాలా వ్యవహారాన్ని కూడా అలా ఫోటో ద్వారానే నడిపారా, హవాలా ఏజెంటు ఫోటో తీసి ఆ మొక్క ఇస్తే దాన్ని వీళ్ళ ఫోన్ నుంచి తీసుకెళ్ళి వేరొక వ్యక్తికి చూపించి డబ్బుని ఏమన్నా తీసుకున్నారా అనే కోణంలో కూడా ఈడీ అయితే దర్యాప్తు చేస్తుంది. సో 195 కోట్ల ఆ కుంభకోణంలో ఇదే కీలక పరిణామంగా మారిపోతుంది. వాస్తవానికి ఈ మొత్తం కాంట్రాక్ట్ని సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి అలాగే ప్రసాద్ ట్రాన్స్పోర్ట్కు కట్టబెడితే ఈ సిగ్మా సంస్థ నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ సబ్లీజుకు తీసుకుంది. సో ఈ సిగ్మా నుంచి సుదర్శన్లోకి, అక్కడ నుంచి సునీల్ కుమార్, ఈ సుదర్శన్ వెనక నడిచింది ఎవరయ్యా అంటే ఈ కారుమూరి కుటుంబం. అసలు మొత్తం ఏమో రాజకసిరెడ్డికి చెందినటువంటి సిగ్మా సంస్థ ఓవరాల్ స్టేట్ కాంట్రాక్టు సిగ్మా సంస్థ తీసేసుకుంది, అది రాజకసిరెడ్డిది. సో అక్కడి నుంచి ఏం చేశారు, జోన్ల వారీగా కొంతమంది వైసీపీ నేతలు పంచుకున్నారు. అందులో కారుమూరు నాగేశ్వరరావు ఒక భాగాన్ని పంచుకున్నాడు. అందులో భాగానికి ఏం చేశారు, సుదర్శన్ అనే ఒక కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీని తెర మీదకి తీసుకొచ్చి ఆ సిగ్మా నుంచి వీళ్ళు సబ్లీజుకు తీసుకున్నారు. కానీ దీని వెనక మొత్తం నడిపింది ఎవరయ్యా అంటే కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్. మొత్తం వ్యవహారంలో 85% లాభాన్ని కారుమూరి కుటుంబం పొందితే 15% లాభాన్ని మాత్రం సుదర్శన్ కన్స్ట్రక్షన్కి మాత్రమే ఇచ్చారు. అంటే మెజారిటీ పార్ట్ అంతా కూడా ఈ కారుమూరి కుటుంబమే పొందింది. సో అక్కడ నుంచి చూడండి, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్లోకి, అక్కడ నుంచి సునీల్ కుమార్కు డబ్బు చేరిందని, వాటిని సునీల్ కుమార్ హవాలా ద్వారా మళ్లించి ఆస్తులు కూడబెట్టడంతో పాటు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు తప్ప ఆధారాలు లభించలేదు. సునీల్ కుమార్ ఇంట్లో లభించిన నోటు ముక్క ఫోటో తిరుగులేని ఆధారంగా ఇప్పుడు భావిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణం విలువ 195 కోట్లుగా ఈడీ లెక్కగట్టగా అందులో అధిక శాతం డబ్బు ఎటు మళ్ళిందనేది ఈ ఆధారం ద్వారా బయటపడనుందని భావిస్తున్నారు. నోటు ముక్క ఫోటోను ఎవరికి పంపారో గుర్తించి ఆ వ్యక్తిని విచారించనున్నారు. దాని ద్వారా మరికొన్ని లావాదేవీలు బయటపడే అవకాశం ఉందని చెప్పి ఈడీ అధికారులు అయితే భావిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటు ముక్క ఇచ్చినటువంటి హవాలా ఏజెంట్ దొరికాడు అనుకోండి, ఆల్మోస్ట్ కేసు సాల్వ్ అయిపోయినట్టే. ఎందుకనంటే మొదట ఈ హవాలా ముక్క అంటే ఈ డబ్బు ఎవరిచ్చారు, హవాలా ఏజెంట్కి డబ్బు ఇస్తేనే ఆయన నోటు ముక్క ఇస్తాడు. సో ఈ డబ్బు ఎవరిచ్చారు అనేది బయటపడుతుంది ఒకటి, ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇచ్చారనేది బయటపడుతుంది ఒకటి, 2 అలాగే ఇదేనా లేదా వేరే ఎవరైనా వ్యక్తులు, వైసీపీకి చెందిన వ్యక్తులు లేదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర వాటిల్లో దోచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ హవాలా ఏజెంట్ ద్వారా ఎలాంటి
ట్రాన్స్ఫర్లు ఏమన్నా జరిపారా అంటే మొత్తం వ్యవహారం కూడా బయటపడదా, వ్యక్తి ఎవరనేది దొరకాలంతే. వీళ్ళే ఇచ్చారా, గతంలో ఇచ్చారా, ఇస్తే ఎన్నిసార్లు ఇచ్చారు, లేదా ఎక్కడెక్కడ దీన్ని వసూలు చేసుకున్నారు, ఎంతెంత సొమ్ము ఎన్నెన్ని సార్లు హవాలా మార్గానికి ఇచ్చారు, 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు అలా ఎన్నెన్ని సార్లు ఇచ్చారనేది ఇలా మొత్తం పోసగుచ్చినట్టుగా మొత్తం బయటపడుతుంది. కాబట్టి హవాలా ఏజెంట్ ఎవరనేది బయటపడాలి. ఇప్పుడు ఈడీ ఈ హవాలా ఏజెంట్ మీదే ప్రధాన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి స్కామ్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కానీ మెయిన్ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అలాగే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీతో పాటు ఇంకొక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు, కృష్ణమోహన్తో పాటు మరొక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు. సరే ప్రస్తుతానికి చాలామంది బెయిల్ మీద ఉన్నారనుకోండి. రాజు కసిరెడ్డి అయితే అందులో అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ ఇందులో కూడా అరెస్ట్ అయ్యాడు రాజు కసిరెడ్డి. సో అంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఈ లిక్కర్ స్కామ్లో అనేక మంది అరెస్ట్ అయ్యారు. వాసుదేవరెడ్డి మొత్తం ఎవరైతే బెవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయన కూడా ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఈడీఏ అరెస్ట్ చేసింది. సరే సిట్ అరెస్ట్ చేసి ఏదో రాష్ట్ర ప్రభుత్వం కుట్రని విమర్శలు చేయొచ్చు, కానీ అరెస్ట్ చేసింది ఈడీ అరెస్ట్ చేసింది. సో మొత్తంగా ఒకటి కాదు రెండు కాదు, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అనేక అరెస్టులు జరిగినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన తర్వాత అరెస్టు చేసింది మాత్రం ముగ్గురినే. ఆ ముగ్గురులో మొదటి రాజకీయ అరెస్టుగా మనం కారుమూరి సునీల్ చెప్పుకోవచ్చు. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు కూడా విచారణకు హాజరైతే ఆయన్ను విచారించి అనంతరం అదుపులోకి తీసుకుని తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు హవాలా వ్యవహారం అనేది